ఇంకొక మనకు నచ్చినటువంటి నీట్పై చర్చిద్దామన్న రాహుల్ లోక్సభ నిర్వహక వాయిదా. ప్రధానికి మంగళవారం ఉదయం రాహుల్ లేక షెడ్యూల్ ఒక రోజు ముందే అంటే రాహుల్ గాంధీని చూసి సభ వాయిదా పడ్డది అనేటువంటిదే విచిత్రమైనటువంటి ఒక మీడియా సంబంధించి నిన్న రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి అంశంలో ఇది నిన్న మోడీ చెప్పినటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ గత 3 ఎన్నికల్లో 100 సీట్లు కూడా సాధించలేకపోయిందని మోడీ గుర్తు చేశారు. అయినా తాము గెలిచామన్న సంబరం వారిలో కనిపించడం విడ్డూరంగా ఉందన్నారు. చిన్నపిల్లవాడు సైకిల్ తొక్కుతూ కింద పడిపోతే అతని దృష్టి మళ్లించేందుకు అదిగో చీమ చనిపోయిందని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తారని కాంగ్రెస్ నేతలు కూడా రాహుల్ని అలాగే సంతోషపెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఒక విద్యార్థికి 100కు 99 మార్కులు వస్తే అందరూ ఆనందిస్తారు, కానీ 543 మార్కులకు 99 మార్కులు వచ్చిన విషయం అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అంతేగాక కాంగ్రెస్ను ఇతర పార్టీలపై ఆధారపడిన ప్రాణజీవిగా మోదీ అభివర్ణించారు. ముఖాముఖి పోరులో కాంగ్రెస్ విజయం సాధించలేదని, మిత్రపక్షాల భుజాలపైకి ఎక్కి కొన్ని సీట్లు గెలుచుకుందని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ను ప్రతిపక్షంలో కూర్చోమని తీర్పు ఇచ్చారన్నారు. ఆ విషయాన్ని ఇప్పటికైనా గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ విషయంలో సరే కాస్త ఆనందపడు. నిజంగా కూడా దేశంలో ఒక రకమైనటువంటి వాతావరణం ఎట్లా క్రియేట్ అయిందంటే, నరేంద్ర మోడీ సర్కారు మొత్తం ఓడిపోయింది, మోడీ ఓడిపోయాడు, అయిపోయింది, ఏమి లేదు ఇక అన్నట్టుగా అసలు ప్రభుత్వంలో వచ్చి వరుసగా 3వ సారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఏమో ఓడిపోయినట్టుగా చిత్రీకరణ. అసలు ఏదో బ్రహ్మాండం బద్దలైపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నాయకుడు నరేంద్ర మోడీ అన్నట్టుగా ఆ చిత్రీకరణ జరుగుతుంది మీడియాలో. ముఖ్యంగా అసలు నరేంద్ర మోడీ మొత్తం 2 సార్లు అధికారంలో ఉన్న తర్వాత మళ్ళీ 240 సీట్లు సొంతంగా గెలిస్తే ఎన్డీఏతో కలిసి పోనీ ఏది చంద్రబాబు నాయుడుతోటో, తెలుగుదేశం పార్టీతోటో, నితీష్ కుమార్ పార్టీతోటో మిగిలినటువంటి ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందున్నటువంటి కూటమి ద్వారానే ఆ సీట్లు వచ్చినాయి. మళ్ళా ఆ తర్వాత ఏదో ప్రభుత్వ ఏర్పాటు కోసం బయట నుంచి వేరే పార్టీలను తీసుకురాలేదు. ఎన్నికలకు ముందు ప్రీపోల్ అలయన్స్, అదంతా కూడా ఎన్డీఏలో ప్రీపోల్ అలయన్స్. చిత్రీకరణ ఎట్లుంటుందంటే ఇదే విచిత్రం. మహారాష్ట్రకు సంబంధించి కూడా అట్లే. మహారాష్ట్రలో విచ్ఛిన్నకర రాజకీయాలు చేశారంటారు. శివసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అప్పుడు ఎన్నికల్లో పొత్తుకు పోయినాయి. శివసేన పార్టీ, బీజేపీ కలిసి పొత్తుకు పోయినాయి. అంతకుముందు 5 ఏళ్ల పాటు అక్కడ ఉన్నటువంటి శివసేన, బీజేపీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మళ్ళీ అదే ప్రభుత్వ నాయకత్వంలో ప్రజల్లోకి వెళ్తే వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది. అందులో శివసేన తనకు ముఖ్యమంత్రి కావాలనేటువంటి అత్యాశతో ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే బాల్ ఠాక్రే ఒక ఒప్పందం చేశాడు మొదటి నుంచి కూడా. 80లో బీజేపీ పుట్టినప్పటి నుంచి శివసేనతో పొత్తున్నది. బాల్ ఠాక్రే మనం చెరిసగం పోటీ చేస్తాం, ఎవరికి ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారన్నారు. గతంలో శివసేనకి ఎక్కువ ఎమ్మెల్యేలు వచ్చినాయి, బీజేపీకి తక్కువ వచ్చినాయి, శివసేన ముఖ్యమంత్రి అయ్యేది. అది సహజంగా సాగుతున్నటువంటి వాళ్ళ ఒప్పందం. మధ్యలో ఉద్ధవ్ ఠాక్రేకు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన పుట్టింది. బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చినా నాకే ముఖ్యమంత్రి కావాలంటే అది కుదరదు. ఒప్పందం ప్రకారము బీజేపీ ముఖ్యమంత్రిగా కావాలంటే శివసేన తన బద్ధశత్రువైనటువంటి కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహిస్తే అది బీజేపీ చేసినటువంటి తప్పుగా మీడియాలో ఒక చిత్రీకరణ జరిగింది. ఎవరు మోసం చేసిరు? బీజేపీని శివసేన మోసం చేసింది. కానీ అక్కడ జనాలకు మాత్రం బీజేపీ తప్పు చేసింది. ఆ తర్వాత శివసేన తప్పు చేసి శివసేన వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే అదే శివసేనలో ఆదిత్య ఠాక్రేకు, ఉద్ధవ్ ఠాక్రేకు మధ్యన, ఏక్నాథ్ షిండేకి మధ్యన కొట్లాట్లు అయిపోయినాయి. అందులో కూడా ఉద్ధవ్ ఠాక్రేకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక పుట్టినప్పుడు అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచన రావడం తప్పలేదు కదా. ఏక్నాథ్ షిండేకు నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, ఆయన అందులో ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి మళ్ళీ పాత బీజేపీతో కలిసి తను ముఖ్యమంత్రి అయ్యిండు. దాన్ని శివసేనను చీల్చినటువంటి దానిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నము. అంటే ఎట్లా చిత్రీకరిస్తారు తమకు అనుకూలంగా అనేటువంటి విషయంలో ఇది కూడా నిన్న రాహుల్ గాంధీ మాట్లాడితే పెద్ద పరివర్తన కలిగినటువంటి 5 సార్లు ఎంపీగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పరివర్తన కలిగినటువంటి నాయకుడిగా మాట్లాడని నిన్ను చిత్రీకరించారు. కానీ హిందువులను తీవ్రవాదులుగా చిత్రీకరించాడు అనేటువంటి మాట ఎక్కడ ప్రయత్నం చేయలేదనేటువంటి విషయాలను మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఒక విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. నిన్న హిందువులను చిత్రీకరించిండు కదా, హిందువులంతా అహింసావాదులని, హిందువులందరినీ అహింసావాదులని పెట్టిరు. హిందువులందరినీ అహింసావాదులు అనేటువంటి ఒక మాట పెడితే
నిన్నటి నుంచి ఒక సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వస్తున్నది. హిందువులంతా హింసావాదులు, హిందువులే ప్రపంచాన్ని నాశనం చేస్తున్నట్టుగా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఎస్, హిందువులను ఏ మాట అన్నా కూడా భరించడానికి సిద్ధంగా లేము. హిందువులు తప్పులు జరుగుతలేవా అవన్నీ ఇచ్చిపెట్టండి సార్. హిందువులు తప్పులు కాదు, దేశంలో ఎవడు మొదటి నుంచి తప్పు చేసినాడో చూద్దాము. ఇక ఏదో ఇద్దరి మధ్యన శివుని ఫోటో పెట్టి వీళ్ళు వైష్ణవులు వీళ్ళు శైవులు అనేటువంటి మధ్యలో తీసుకొచ్చేటువంటి కుట్ర ఇదంతా జరిగింది. కానీ ఇగో దీనిపైన సమాధానం చెప్పాలి. మొత్తం ప్రపంచాన్ని ముస్లింలుగా మార్చడానికి ఎన్ని సంస్థలు ఎన్ని దేశాలు పనిచేస్తున్నాయి? ఇవన్నీ చాలా చోట్ల నిషేధిత ఉగ్రవాద సంస్థలు. ఇవన్నీ చాలా చోట్ల నిషేధిత ఉగ్రవాద సంస్థలు. ఏది అల్ షబాబ్ ఆఫ్రికా, అల్ మురాద్దీన్, అల్ ఖైదా ఇవన్నీ ఏం చేసినాయి? అల్ ఖైదాలు ప్రపంచాన్ని ఇవి ఉన్నాయా లేవా అనేటువంటి చూడండి. అల్ ఖైదా అరేబియా, అల్ ఖైదా ఉపఖండం, భారత ఉపఖండం, హమాస్ పాలస్తీనాలో ఏం చేసింది? మొన్నటికి మొన్న హమాసు ఇజ్రాయెల్కి పోయి 700 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి హమాసు, పాలస్తీనా ఇస్లామిక్ జిహాదు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా, హిజ్బుల్లా, అన్సారాల్, ఐసిస్, ఇవి ఇన్ని దేశాలలో ఐసిస్, ఇరాక్, సిరియా, ఐసిస్ చేసినటువంటి ఘోరాలు ఎన్నో చూసినాం కదా మనం ప్రపంచవ్యాప్తంగా. దీనిపైన చర్చించేటువంటి దమ్ము ధైర్యము కాంగ్రెస్ నాయకులకు ఉన్నదా? వీళ్ళందరి మీద వీళ్ళు చేసినటువంటి తప్పుల మీద మాట్లాడాలా. ఐసిస్, జుండల్లా, షామట, ఏదో ఇది ఆఫ్ఘనిస్తాన్లో అల్ అబ్దుల్, ఎట్లా మళ్ళా ఈ వాళ్ళు కూడా ఉన్నారు కదా తాలిబన్లే, అల్ అబ్దుల్లా అజ్జం బ్రిగేడ్స్, అల్ ఎతేదాలు, అల్ హర్మైను, అన్సార్ అల్ మొరాకో ముజాదిను, సల్ఫియా జిహాదియా, ఇందులో ఎక్కువ శాతము ఉగ్రవాద సంస్థలుగా నిషేధిత సంస్థలుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఏదో చోట బాంబు పేలుళ్ళు చేసినటువంటి వాళ్ళు, కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళే ఈ సంస్థలన్నీ కూడా చాలా చోట్ల. బోకో హరాం ఆఫ్రికాలో, బోకో హరాం రీసెంట్గా జరిగినటువంటి ఆఫ్రికాలో చర్చ్లో పేల్స్తే ఎంతమంది చచ్చిపోయారో రీసెంట్గా చూసినాం కదా మనం. బోకో హరాంలో వాళ్ళే చేసింది, మేమే ప్రకటించుకున్నారు. ఇస్లామిక్ ఉద్యమము, ఇస్లామిక్ ఉజ్బెకిస్తాన్లా ఇస్లామిక్ జిహాద్ యూనియను, డిఆర్డబ్ల్యూ ట్రూ రిలీజియను, ఇది జర్మనీలా ఫజర్ నుసంత్రా ఉద్యమము, డిఐకే ఇల్డెసియము, జైషే మహమ్మద్ కాశ్మీరు, జైష్ అల్ ముజాహిదీన్ అల్ అన్సార్ సిరియా ఆఫ్ఘనిస్తాన్, జుమ్దల్లా, జమాత్ అల్ దవా, కటా, హిజ్బుల్లా, ఇట్లా పోతే ఇక నువ్వు పాలస్తీనా ఇస్లామిక్, లిబియా ఇస్లామిక్, అన్సారు, ట్యునీషియా, ఈజిప్టు, అల్జీరియా, హిజ్బుల్లా, భారతదేశము, లష్కరే ఇస్లాము, పాకిస్తాను, తెహ్రీక్ పాకిస్తాను, లష్కరే జాంగ్వి, పాకిస్తాన్లో ఎన్ని తలగబట్టే చూడుర్రి. సిరియాలు ఎన్ని ఉన్నాయి? సిరియాలనే ముజాహిదీను, అన్సారు, జబదు, జమా, నూరు, లివా, అలు, జండు, అస్లాము. ఆఫ్ఘనిస్తాన్లో ఎన్ని ఉన్నాయో చూడండి. యుఎస్ఏలో కూడా ఉన్నాయి. ఇస్లామిక్ ఫర్ యూకేలో కూడా అల్ బదరు, యూకేలో కూడా ఎన్ని ఉన్నాయో చూడండి. షరియా ప్రాజెక్టు, ఖిలాఫా, జమాతుల్ ఫుర్ఖాను, ఇవన్నీ మళ్ళా ముందు ఏదో సేవ చేసేటువంటి కార్యక్రమాల్లాగా పోయి తర్వాత 143 జమా అష్రూత్ తౌహీద్. ఇండోనేషియాలో ఈ మధ్యన తీవ్ర ప్రతిఘటన వస్తున్నది. తీవ్రవాదుల మీద తీవ్ర వ్యతిరేకత ఇండోనేషియా దేశం తీసుకొచ్చింది. యెమెన్లా, పాలస్తీనాలా, జర్మనీలా, ట్యునీషియాలా ఎక్కడెక్కడ అనేటువంటిది కాదు. కానీ ఒక్క ఆర్ఎస్ఎస్ అనేటువంటి దాని మీద ఒక తీవ్రవాద సంస్థగా క్రియేట్ చేస్తుంటారు. ఈ దేశాన్ని ప్రేమించమని, భారతదేశంలోనోడు భారతీయుడిగా ఉండాలని, భారతదేశ రాజ్యాంగాన్ని అమలుపరచాలని, భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించాలని, రాజ్యాంగం ప్రకారమే చట్టాలు నడవాలని చెప్పేటువంటి ఆర్ఎస్ఎస్ ఏమో ఇక్కడనేమో దేశ ఉగ్రవాద సంస్థగా దాన్ని ఆర్ఎస్ఎస్ అనేటువంటి దాన్ని బూచిగా చూపిస్తారు. ఈ ఒక్కరికి పట్టదు. 146 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఇలా భారతదేశం మీద ఎన్ని దాడులు జరిగినాయి? ఎన్నిసార్లు ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ఇతరులను చంపింది? ఎన్నిసార్లు బాంబు దాడుల్లో పాల్గొన్నది? దానికోసం చర్చకు రావడానికి దమ్మున్నది ఎవరికి? ఈ దేశంలో మత మార్పులకు సంబంధించినటువంటి అంశంలో ఎవడు మాట్లాడేటువంటి దమ్ము లేడు.